మసాలా పప్పు మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి మసాలా పప్పు చేయడం స్టార్ట్ చేద్దామండి. మీకు ఏం కావాలంటే నన్ను అడగండి, ఓకేనా? మీకు అన్ని నేను హెల్ప్ చేస్తాను అన్నమాట. ఓకే, ముందు నేను స్టవ్ వెలిగించిన వెలిగించండి. మర్యాదతో మీరే అయ్యో మీకెందుకండి శ్రమ అంటారేమో అనుకున్నాను. సో ముందుగా ఏం వేస్తున్నారు? ముందుగా నూనె వేసుకుందామండి. అది కుక్కర్ వేడెక్కింది. ఓకే, దీనికి నూనె కూడా తక్కువే పడుతుంది, ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది మొత్తం పప్పుకి. ఓకే, నూనె వేడయ్యే లోపు రామచంద్రపురం అన్నది మీ అత్తగారు ఊరా లేదంటే అమ్మగారు ఊరా? అమ్మగారు ఊరు అండి. అత్తగారు వారు? అత్తగారు హైదరాబాద్. ఓకే, పుట్టిన ఊరు అనమాట. అయితే పుట్టిన ఊరు రామచంద్రపురం, పెళ్ళయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. ఎలా ఉండేదండి రామచంద్రపురం? ఆ చుట్టూ చెట్లు, పచ్చనిదనం, అంతా పల్లెటూరు వాతావరణంలో పెరిగానండి. నేను పెరగడం కూడా కంప్లీట్ గా మొత్తం అంతా పల్లెటూరు వాతావరణమే రామచంద్రపురము. బాగుంటుంది అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. నేను ఒకసారి వచ్చాను రామచంద్రపురానికి చిన్నప్పుడు, చాలా బాగుంటుంది అసలు అక్కడ. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే ఉన్నాను, తర్వాత పెళ్ళయి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను ఇంకా. ఓకే ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ వాళ్ళ ఊరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ పుట్టినింటి గురించి చెప్పండి. మా పుట్టినింట్లో నాన్న ఎక్స్పైర్డ్ కొంతకాలం క్రితము. అమ్మ ఒక్కరే ఉంటారు, రామచంద్రపురంలోనే ఉంటారు. సమ్మర్ హాలిడేస్ కి అప్పుడు వెళ్ళొస్తూ ఉంటాం నేను పిల్లలు. ఓకే, సో కానీ పెద్దవాళ్ళు ఆ క్లైమేట్ కి అక్కడికి అలవాటు పడిపోయి వాళ్ళని హైదరాబాద్ రమ్మంటే వాళ్ళు అస్సలు రారు. అందులో మా ఇల్లు కూడా పెంకుటి ఇల్లు, బాగా ప్లేస్ ఉన్న ఇల్లు, మొక్కలు అవన్నీ చూసుకుంటూ అమ్మ అక్కడే ఉంటారు. అబ్బా అబ్బా, ఏమన్నా అదృష్టమా అండి అది. మనం ఫస్ట్ పోపు వేసుకుందాము. సరే, మినపప్పు వేస్తున్నాను. తర్వాత ఆవాలు, ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకే, మసాలా పప్పు అన్నాం కదా, జీలకర్ర వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. నాకు అది దంచుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటది. వేసిన దానికన్నా మనకి మసాలా ఫ్లేవర్ అంటే గరం మసాలా అనుకుంటారు, కానీ ఇందులో మనకి వెల్లుల్లిపాయలు దంచిన ఫ్లేవరే మసాలా ఫ్లేవర్ లాగా వస్తుంది. ఇది దంచుతున్నాం మాదిరి మనం. ఓకే, ఓన్లీ కచ్చా పచ్చగా మాత్రమే దంచుతున్నాము, మెత్తగా ఏం అవసరం లేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా, ఈ దంచిన కచ్చపచ్చగా దంచుకున్నది మొత్తం వేసేద్దాము అందులో. ఓకే, ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. వెల్లుల్లి ఇంకా వేగాలి, కొంచెం మనకి ఫ్లేవర్ బాగా రావాలి దాంట్లోకి. కొంచెం వెల్లుల్లి వేగి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా అయితే హౌస్ వైఫ్ అండి. నాకు బిజినెస్ కూడా ఉంది, కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్. దాన్ని చూసుకుంటూ ఉంటాను. కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్ అంటే ఏ రకంగా? అంటే స్టవ్స్, హాబ్స్, చిమ్నీస్ వాటిని సేల్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు షాప్ అన్ని ఉండేవి, షోరూమ్ ఉండేది. అది వీళ్ళని పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఆన్లైన్ లోనే చేస్తున్నాను. ఓకే ఓకే, సో బిజీ అనమాట. అయితే కొంచెం బిజీ, కొంచెం ఫ్రీ. పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి వేయండి. పసుపు వేస్తున్నా అండి. తర్వాత కారము. ఒకవేళ కారం ఎక్కువ తినని వాళ్ళు పచ్చిమిర్చి ఒక్కటే చేసుకోవచ్చు, పొడి కారం వేయాల్సిన అవసరం ఉండదు. సో మసాలా అన్నం కాబట్టి ఆ మసాలా ఘాట్ రావాలంటే కొంచెం కారం పడితేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేగే మాదిరి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. మీకు ఉన్న టైం కాస్త పిల్లల్ని స్కూల్ కి పంపించేసుకుని అలా చేసుకోవడంతో అయిపోతుంది అన్నమాట. మాక్సిమం టైం అట్లానే అవుతుందండి. ఫ్రీ ఉన్న టైంలో మాత్రం బిజినెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, సేల్స్ వస్తూ ఉంటాయి.
చేస్తూ ఉంటాను. ఓకే, సో బిజినెస్ మీద ఆన్లైన్ బిజినెస్ బాగుంది ప్రస్తుతానికి? బాగుందండి, ప్రెసెంట్ అయితే బాగుంది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ. పిల్లలు? నాకు ఒక బాబు, ఆయన 10th క్లాస్ చదువుతున్నాడు. పాపలు 2 ట్విన్స్ గర్ల్స్. ఓకే, వాళ్ళు 3rd క్లాస్ ఇప్పుడు. ఓకే ఓకే, సో ట్విన్స్ బాగా అల్లరి చేస్తారా? బాగా అల్లరి చేస్తారు. అందులో సెకండ్ పుట్టిన వాళ్ళు చాలా నాటీగా ఉంటారు కదా. అంతేనండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయండి, నెక్స్ట్ మనం టమాటా వేసుకుందాము. ఇప్పుడు మామూలుగా మనం పప్పు చేసినప్పుడు పప్పు కుక్కర్ లో పెట్టేసి దాన్ని ఈ ఇంగ్రీడియంట్స్ తో కలుపుకుంటాము. కానీ ఈ పప్పుకున్న స్పెషాలిటీ ఏంటంటే పప్పును ఫస్ట్ గా నానబెట్టుకోవాలి. కందిపప్పునే ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మన టైం బట్టి నానబెట్టుకుని అది ఇందులో కలుపుకోవాలి. ఓకే, టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే వేయించుకుని చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు అది తూర్పు గోదావరి పద్ధతి. అక్కడ పప్పుని కంపల్సరీ వేయించి మాత్రమే వండుతారు. అట్లా కాదు, ఇది నానబెట్టిన చేస్తాం. ఓకే, సో టమాటాలు కూడా వేగే కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కందిపప్పు వేసేద్దామండి. ఆల్రెడీ నానబెట్టుకున్నావు ఈ కందిపప్పును? నానబెట్టుకున్న కందిపప్పు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నా అండి. నెక్స్ట్ ఇందులో నీళ్లు పోసేసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు ఎక్కువ పడతాయి. ఓకే, బాగా మామూలుగా మనం చేసుకున్న పప్పు కన్నా ఈ పప్పు బాగా పలుచగా ఉంటుందండి. కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే. అంటే కొంచెం కొత్తిమీర వేసి ఓకే మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం. గాయత్రి గారు, సో పప్పు విజిల్స్ వచ్చాయి, ఒకసారి ప్రెషర్ చూద్దాం. అయిపోయింది, చూద్దామా? చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం మనకి మీరు అన్నట్టుగానే ఇలానే లూజ్ గానే ఉండాలి. ఇది రొట్టెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. తీసేసుకుందామా? తీసేసుకుందాం. ఓకే, ఇది గార్నిష్ చేద్దామా? గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసి. సరిపోతుంది కదా. వేడివేడిగా మసాలా పప్పు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 6 రెబ్బలు, పచ్చిమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మసాలా పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక టమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, సరిపడా ఉప్పు, నీళ్లు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని వేడివేడిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పప్పు రెడీ.